పొందుకుంటాం? ఆయన కనికరాన్ని మనం ఎలా పొందుకుంటాం? ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:16 భక్తుడు చాలా చక్కగా మనకి వివరిస్తా ఉన్నాడు. కనుక చదువు ఎబ్రీయు 4:16 కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఆయన కృపాసనము యొద్దకు చేరుదుము. కనుక మనము కనికరింపబడి కృప పొందినట్లు ఆయన కృపాసనం యొద్దకు చేరుదాం. కాబట్టి మన జీవితాల్లో ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి వ్యాధి ఉన్నా, ఎటువంటి పోరాటాలు ఉన్నా, ఎటువంటి చింతలు ఉన్నా, ఎటువంటి వ్యాధులు ఉన్నా, ఎటువంటి విచారాలు ఉన్నా, ఎటువంటి భయములు ఉన్నా, ఎటువంటి ఆపదలు ఉన్నా, నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే ఆ కనికరము గల యేసయ్య పాదాల చెంత చేరి, ప్రభువా నన్ను కనికరించయ్యా, ప్రభువా నా యేడల కృప చూపు, ప్రభువా నా స్థితిగతులను జ్ఞాపకం చేసుకొని ప్రభుని బ్రతిమాలుకున్నట్లయితే ఆయన నిశ్చయముగా నిన్ను నన్ను లేవనెత్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సేవలో నాకు ఇచ్చిన అవకాశంలో నేను చెప్పే మాట ఒకటేనండి. అన్నాడు పేతురును బ్రతికించిన యేసయ్య, 50 కుమార్తెలు 12 సంవత్సరాల కుమార్తెలు బ్రతికించిన యేసయ్య,